నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ ప్లస్. చార్ధామ్ యాత్ర ప్రతి హిందూ జీవితంలో ఒక్కసారైనా ఈ చార్ధామ్ యాత్ర చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే అసలు ఈ చార్ధామ్ యాత్ర యొక్క విశిష్టతలేంటి, ఈ 4 ధాములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ వయసు వారు వెళ్ళొచ్చు, ఇలా చాలా రకాలైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి. మరి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసేందుకు ఇవాల్టి ట్రావెల్ ప్లస్లో నాతో పాటు ఉన్నారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజర్ కృష్ణ గారు. మరి ఈ చార్ధామ్ యాత్ర గురించి ఉన్నటువంటి అన్ని సందేహాలను ఆయన మాటల్లోనే మనం నివృత్తి చేసుకుందాం. నమస్కారం కృష్ణ. నమస్తే మేడం. హలో. అయితే చార్ధామ్ యాత్ర చాలా గొప్ప యాత్ర, ప్రతి హిందువు కూడా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే అసలు ఈ చార్ధామ్ యాత్ర యొక్క విశిష్టత ఏంటండి? డెఫినెట్గా. సో చార్ధామ్ అంటే 4 ధాములు అండి. సో మనకి 4 ధాములు వచ్చేసి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్, ఈ 4 టెంపుల్స్ ఉంటాయి. సో దీని విశిష్టతలు ఏంటి అంటే, సో యమునోత్రి అంటే యమునా నది పుట్టిన స్థలం, ఓకే. గంగోత్రి అంటే గంగా నది పుట్టిన స్థలం. కేదార్నాథ్ అంటే మన జ్యోతిర్లింగాల్లో ఒకటైన హిమాలయాల మధ్యలో ఉన్న జ్యోతిర్లింగం ఒకటైన కేదార్నాథ్ టెంపుల్. అండ్ 4వది వచ్చేసి బద్రీనాథ్ అండి, శ్రీ మహావిష్ణువు మొట్టమొదట భూమి మీద కాలు మోచిన చోటు. సో ఈ 4 ధాములని మనము చార్ధామ్ అని పిలుచుకుంటాము. అండ్ ప్రతి సంవత్సరం కూడా మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వందలాది మందిని తీసుకొని వెళ్ళి అంతే సేఫ్టీగా రిటర్న్ తీసుకొని వచ్చి హ్యాపీగా దర్శనాలు చేయించుకొని తీసుకురావడం జరుగుతుంది. ఓకే అండి. అంటే ఈ చార్ధామ్ యాత్ర చేయాలంటే రూల్స్ అండ్ కండిషన్స్ ఏంటండి? రూల్స్ అంటూ ఏమి ఉండవు మేడం దీనికి. సో ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాత్ర రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది కూడా మన క్రూనే చేస్తారు. సో ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మనం రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్తే సో వాళ్ళు అక్కడ మనని ఇన్ అండ్ అవుట్ కూడా టాలీ చేసుకుంటారు. సో దట్స్ ఇట్, ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వెళ్ళొచ్చు. అంటే దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా వెళ్ళొచ్చు. ఏజ్ లిమిట్స్ అంటూ ఏమీ లేవు. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటే మీరు ముందు ఏ విధంగా చెప్తారు వాళ్ళకి? సో జాగ్రత్తలను వచ్చేసి ఇప్పుడు చాలామంది యాత్రల కంటే పెద్దవాళ్ళు వస్తారు. సో పెద్దవాళ్ళకి బీపీ, షుగర్ ఇలాంటివి ఉంటాయి. సో వాళ్ళ మెడిసిన్స్ అయితే క్యారీ చేసుకోవాలి. మెడిసిన్స్ ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి మెయిన్ థింగ్, మనం వింటర్ వేర్ వేసుకోవాలి ఎక్కువ. మనకి థర్మల్స్ కానివ్వండి, క్యాప్స్ కానివ్వండి, గ్లౌజెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ పెట్టుకొని, ప్లస్ ఓన్లీ మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే సరిపోతుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ లైక్ ఏమైనా లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మిగతాది అంతా ఎటువంటి యాక్చువల్లీ మన హార్ట్కి స్టంట్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. అంటే ఈ చార్ధామ్ యాత్ర చేయడానికి అసలు బెస్ట్ సీజన్ ఏంటండి? మేడం, చార్ధామ్ యాత్ర సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. సో మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 6 నెలలు ఉంటుందండి. ఈ 6 నెలలలో కూడా మనం చూసుకుంటే మే, జూన్, జూలై, ఈ 3 మంత్స్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు. అండ్ జూలైలో కూడా జూలై మిడ్ వరకు బెస్ట్ టైం అని చెప్పొచ్చు. అండ్ ఆగస్ట్, సెప్టెంబర్ వచ్చేసి చాలా రెయినీ సీజన్ అనమాట అక్కడ. సో రెయిన్స్ వల్ల మనకి లైక్ ల్యాండ్ స్లైడ్స్ అవ్వడము, రోడ్స్ అన్నీ బ్లాక్ అవ్వడము. సో యాత్రికులు చాలా ఇబ్బంది పడతారు ఆ టైంలో వెళ్ళేటట్టు ఉంటే. సో మళ్ళీ అక్టోబర్ ఈజ్ లైక్ మంచి స్నో పడుతూ 2 కళ్ళు సరిపోవు అనమాట. కేదార్నాథ్ టెంపుల్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. దట్ ఈస్ ద బెస్ట్ టైం అని నేను చెప్పచ్చు. అంటే పెద్దవాళ్ళకి కాదు, సో ఎవరైనా యూత్ యంగ్లో చూసుకున్న వాళ్ళకి దట్ ఈస్ ద బెస్ట్ టైం. అక్టోబర్ ఈజ్ ద బెస్ట్ టైం అనమాట. అంటే క్లోజింగ్ టైం అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే మామూలుగా ఈ చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ యాత్రకి అక్కడ చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, వీళ్ళంతా నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. హెలికాప్టర్ కావాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి అది మీరు ప్రొవైడ్ చేస్తారా? ఏ విధంగా ఉంటుందండి? మేడం, హెలికాప్టర్స్ అక్కడ అవైలబుల్ ఉంటాయి. కాకపోతే మనం వాళ్ళ గవర్నమెంట్ వెబ్సైట్లోనే మనం పోర్టల్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం మా యాత్రికులకి చెప్పేది ఏంటి అంటే, మేము ప్రామిస్ అయితే చేయలేము. అంటే అవి ఓన్లీ లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. ఓన్లీ వెరీ ఫ్యూ లిమిటెడ్ స్లాట్స్ పర్ డే ఇస్తారు. సో మనము కస్టమర్స్కి ముందరే ఒక మాట ఇచ్చేసి మళ్ళీ మనం చేయకపోతే బాగోదు. సో వీ వోంట్ టేక్ దట్ రిస్క్ అనమాట. కానీ వాళ్ళని గైడ్ చేస్తాము. సో ఈ పోర్టల్ ఓపెన్ చేయాలి, మనం ఎలా రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టాలి, ఎలా మనం చాపర్స్ బుక్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మేము గైడెన్స్ ఇస్తూ ఉంటాము. కాకపోతే వీఆర్ నాట్ ష్యూర్ 100% వస్తుంది అని. ఒకవేళ మనకి చాపర్ బుక్ అయినా కూడా లైక్ మనకి వెదర్ కండిషన్స్ బాగాలేకపోతే రైడ్ క్యాన్సిల్ అవుతుంది. సో అట్లాంటి సందర్భాల్లో మనం బ్యాకప్ పెట్టుకోవాలా. అంటే మనకు ఒకవేళ చాపర్ బుక్ అయినా కూడా మనము ఎలా వెళ్ళొచ్చు అని సెకండ్ ఆప్షన్ కూడా మైండ్లో పెట్టుకుంటే చాలా బెటర్ అండి. ఓకే సార్. అంటే మామూలుగా అసలు మొత్తం ఎన్ని రోజులు ఉంటుందండి చార్ధామ్ యాత్ర? మేడం, ఈ యాత్ర మొత్తం కలిపి ఒక 12 రోజులు ఉంటుందండి. 12 రోజులు ఢిల్లీ టు ఢిల్లీ
హైదరాబాద్ టు హైదరాబాద్, బెంగళూరు టు బెంగళూరు, మనం మన ఇండియా మ్యాప్లో ఎక్కడి నుంచి అయినా దీన్ని ఆపరేట్ చేస్తాము. 12 days అయితే పడుతుంది అన్ని దాములు చూసుకోవడానికి. ఎందుకు 12 days పడుతుంది అంటే, ఇంత పెద్ద యాత్ర చేయడానికి మనకి కొంచెం బాడీకి రెస్ట్ కావాలి. సో మనం ప్రతిరోజు కూడా నైట్ హాల్స్ ఇస్తాము, నైట్ స్టేస్ ఇస్తాము, అండ్ అన్ని స్టార్ హోటల్సే ఉంటాయి. సో మనకి ఎక్కడ కూడా కస్టమర్కి ఇబ్బంది కాకుండా విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో 12 days అయితే కన్ఫర్మ్ 12 days తీసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్. అంటే మరి ఈ 12 రోజుల్లో కూడా వారికి ఫుడ్ అదంతా ఎలాగండి? అంటే హాల్ట్ గురించి చెప్పారు, ఫుడ్ మెయిన్గా, ఎందుకంటే అట్లాంటి ప్లేసెస్కి వెళ్తున్నారంటే చాలా జాగ్రత్తలు అన్నవి తీసుకోవాలి మనము. మరి ఫుడ్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు? సో ఈ 12 రోజుల యాత్ర చేయడానికి మనకి 2 things అండి. ఫస్ట్ ఒకటి వచ్చేసి కంటి నిండా నిద్ర ఉండాలి, సెకండ్ థింగ్ కడుపు నిండా ఫుడ్ ఉండాలి. ఈ 2 ఉంటే మాత్రం ఎంతటి కష్టమైన యాత్ర కూడా మనం ఈజీగా చేసేస్తాము. సో కిచెన్ డిపార్ట్మెంట్కి వస్తే మనకి ప్రతి చోట కూడా లైవ్ కిచెన్స్ ఉంటాయి. సో మనం హరిద్వార్ నుంచి స్టార్ట్ అవుతే మళ్ళీ హరిద్వార్ వచ్చేంత వరకు కూడా మనం ప్రతి హోటల్ స్టే ఇస్తాం కదా, ఆ హోటల్ స్టేస్లో మన కిచెన్ టీం ఉంటారు. అండ్ కంప్లీట్గా సౌత్ ఇండియన్ భోజనం ఉంటుంది. మనకి అన్నం, పప్పు, మజ్జిగ, చారు ఇవే ఉంటాయి. అండ్ మనకి ఏది కావాలంటే అది వండించుకునే టీం మన దగ్గర ఉన్నారు. అండ్ ఆ చల్లని ప్రదేశంలో వేడి భోజనం మనమే ప్రిపేర్ చేసి కస్టమర్స్కి పెట్టడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం హోటల్స్ కూడా ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వకుండా విల్ గివ్ ద బెస్ట్ హోటల్స్ ఇన్ ద టౌన్ అనమాట. యా. ఓకే సార్. అండ్ మెయిన్గా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి ఈ యాత్రకు? డెఫినెట్గా. సో ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ మేడం, లంగ్ ఇన్ఫెక్షన్స్, ఆస్మా, ఇట్లాంటి పేషెంట్స్ కొంచెం ఇబ్బంది పడతారు. కాకపోతే మనం దానికి కూడా బ్యాకప్ పెట్టుకోవచ్చు. అంటే కొంచెం మనకి అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ దొరుకుతాయి. సో అవి క్యారీ చేసుకోవచ్చు. అంటే సేఫ్టీ, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో అట్లా మనం ఆక్సిజన్ సిలిండర్స్ ముందరే పెట్టుకుంటే కొంచెం బెటర్ అవుతుంది. అండ్ ఈ హెల్త్ ఇష్యూస్ కోసం మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకి 24/7 ఆన్లైన్ డాక్టర్ కన్సల్ట్ కూడా మనం ఇస్తున్నాము. సో ఒకవేళ ఎవరైనా యాత్రికులకి సడన్గా ఏమైనా ఫీవర్ కానివ్వండి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మనం డైరెక్ట్గా వాళ్ళకి వీడియో కాల్ చేపిస్తాం మన డాక్టర్తోని. సో ప్రాబ్లం వాళ్ళతోనే చెప్పిస్తాము. అండ్ ఆ మెడికేషన్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, ఏది ఉన్నా కూడా మన టూర్ మేనేజర్స్ ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో లోకల్ డాక్టర్ని ఒకరిని కన్సల్ట్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడమో, మెడికేషన్ ఇవ్వడమో జరుగుతుంది. అండ్ అంతా కూడా వెరీ స్పెషల్ పర్సనల్ కేర్ ఉంటుందండి. ఓకే. అండ్ అలాగే సార్, ఈ చార్ధామ్ యాత్ర చేయలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు దోధామ్ అంటే ఈ 2 ధాములు కూడా వాళ్ళు దర్శించుకోవచ్చా? అంటే అలా కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? డెఫినెట్గా చేయొచ్చు మేడం. ఇది ఇప్పుడు చార్ధామ్ వచ్చేసి 12 రోజులు ఉంటుంది కదా, ఈ దోధామ్ వచ్చేసి మనకు 6 రోజుల్లో అయిపోతుంది. సో ఈ దోధామ్ వచ్చేసి మనకి కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ 2 టెంపుల్స్ దర్శించుకుంటాము. ఆ 2 టెంపుల్స్ మనము ఈ యమునోత్రి, గంగోత్రి తీసేసి ఈ 2 టెంపుల్స్ కూడా మనం దర్శించుకునేలాగా కూడా మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి. అంటే మామూలుగా ఈ చార్ధామ్ యాత్ర మొత్తం కూడా అంటే హెలికాప్టర్లోనే వెళ్ళి సందర్శించేలాగా కూడా అలా అవుతుందంటారా? అలా కూడా ఉన్నాయండి. సో ఇది ఏంటంటే డెహ్రాడూన్ ఉంటుంది. ఈ డెహ్రాడూన్లో మనకి 4 days యాత్ర ఉంటుంది. 4 రోజులు కూడా 4 ప్రదేశాలు కూడా 4 టెంపుల్స్ కూడా మనము హ్యాపీగా చాపర్లో వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం డబ్బుతో కూడుకున్న విషయం మేడం ఇది. సో ఒక 2,30,000 వరకు అవుతుంది 4 ధాములు మనం చాపర్లో కవర్ చేయాలి అంటే. దేని వరకు ఇట్స్ అప్ టు ఓన్లీ 60 kgs. ఒక పర్సన్ 60 kgs ఉంటేనే ఆ ప్రైస్ ఉంటుంది. 60 kgs కన్నా ఎక్కువ ఎవరైతే ఉంటారో ప్రతి కేజీకి 2,500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక 3 లక్షల వరకు ఖర్చు అవుతుందండి. ఇలా కూడా 4 daysలో కూడా యాత్రను చేసేయచ్చు. మొత్తం చాపర్తోని యాత్రను కూడా చేసేయచ్చు. యా. మామూలుగా సార్, ఈ చార్ధామ్ యాత్రలో అంటే అమర్నాథ్ యాత్ర కావచ్చు, కైలాష్ యాత్ర అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే అక్కడికి వెళ్ళాలంటేనే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు అంత హైట్లో ఉన్నప్పుడు. మరి ముఖ్యంగా ఎటువంటి వారు దీనికి కొంచెం దూరంగా ఉండాలంటే, ఈ యాత్రకి దూరంగా ఉండాలంటే? మేడం, కంపేరింగ్ టు మన భారతదేశంలో ఉన్న యాత్ర అన్నిటికన్నా టఫెస్ట్ యాత్ర ఏదైతే ఉందో అది చార్ధామ్ యాత్ర. సో ఈ చార్ధామ్ యాత్రని ఇంత టఫ్, లైక్ ఇయర్ బై ఇయర్ మనకి ఫెసిలిటీస్ చాలా పెరిగాయి. చాలా మంచి ఫెసిలిటీస్ అక్కడ రైట్ నౌ ఉంటున్నాయి. అట్ ద సేమ్ థింగ్ మేము మా కస్టమర్స్ని ఎంత సేఫ్టీగా అయితే తీసుకెళ్తామో అంతే సేఫ్టీగా రిటర్న్ తీసుకొస్తాము. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దూరంగా ఉండండి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రాకండి అని ఏది లేదు. ప్రతి ఒక్కరు రావాల్సిన యాత్ర, ప్రతి ఒక్కరు చేయాల్సిన యాత్ర. ఎలా చేయాలి అంటే అంటే ఏ ట్రావెల్ ఏజెన్సీ త్రూ అయినా ముందు తెలియాలి. మెంటల్గా
నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్లో అలా ఉంటుంది, నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తాము, ఇన్ని కిలోమీటర్స్ మనం ట్రెక్ చేయాలి, క్లైమేటిక్ కండిషన్స్ ఇలా ఉంటాయి అని చెప్పి మనం కస్టమర్ని ముందరే మెంటల్గా ప్రిపేర్ చేయాలి. సో ప్రిపేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళకి అంత టఫ్ అనిపించదు. సో ఏం లేదండి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యాత్రని హ్యాపీగా కంప్లీట్ చేయొచ్చు మా గైడెన్స్తోని, ఏ ట్రావెల్ ఏజెన్సీ గైడెన్స్తోనైనా చేసుకోవచ్చు. కాకపోతే మా ట్రావెల్ ఏజెన్సీతోనే ఎందుకు అంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఒకవేళ యాత్రకి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ అవుతారో మాకు తెలుసు. సో అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా విల్ బి టేక్ కేరింగ్ ఆఫ్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మా కస్టమర్స్ని మా పేరెంట్స్ లాగా మేము చూసుకుంటాము. అండ్ సెకండ్ థింగ్, ఎటువంటి ఇబ్బంది ఆఖరికి వాళ్ళ లగేజెస్ కూడా మన టీమే చూసుకుంటారు. అంటే వాళ్ళ రూమ్ నుంచి బస్కి కానివ్వండి, బస్ నుంచి రూమ్కి కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ అస్. వాళ్ళు ఎక్కడ కూడా ఏదో యాత్రకు వచ్చాము, ఇంత కష్టమైన యాత్రకు వచ్చామనే ఫీలింగ్ మాత్రం వాళ్ళకి రానికుండా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చూసుకుంటుంది. దట్స్ ఇట్. లైక్ సార్, ఇప్పుడు ఈ చార్ధామ్ యాత్రలో అంటే జనరల్గా చాలా మంది అంటే ఎన్ని రోజులు కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ గ్రూప్తో వస్తుంటారు, ఫ్యామిలీతో వస్తుంటారు. అయితే చాలా మంది సింగిల్గా రావటము, లేకపోతే ఎస్పెషల్లీ లేడీస్ విషయానికి వస్తే వారు లేడీస్ మాత్రమే ఒక గ్రూప్గా రావటము జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి అంటే ఆ లోన్లీ ఫీలింగ్ కావచ్చు, లేకపోతే ఆ అభద్రతా భావం అలా లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తలు అంటే అదే చెప్తున్నానండి, మనకి యాత్ర లోపల ఇప్పుడు ఒక బ్యాచ్ మొదలైంది అనుకోండి, మనకి ఇద్దరు టూర్ మేనేజర్స్ ఉంటారు మేడం. సో వాళ్ళు హౌ దే బిహేవ్ ఇస్ లైక్ హెడ్ అండ్ టైల్ లాగా ఉంటారు. సో ఇప్పుడు ఒక గ్రూప్ ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఒక టెంపుల్కి మనం విజిట్ చేయాలనుకోండి. సో ఒక 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ వాక్ చేయాలి కదా, ముందర ఒక పర్సన్ ఉంటారు, వెనకాల ఒక పర్సన్ ఉంటారు. అండ్ నేను కూడా ఫీల్డ్లోనే ఉంటాను, బికాస్ ఐఎమ్ ద పర్సన్ హూ ఆపరేటింగ్ ద చార్ధామ్ 2026 ఫర్ గాయత్రి టూర్స్ అనమాట. సో ఇదంతా కూడా మనము కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా వాళ్ళకి ఇందాక చెప్పినట్టు అందరికీ స్పెషల్ కేర్ ఉంటుందండి. మనకి ఫుడ్ దగ్గర కానీ, అకామిడేషన్ దగ్గర కూడా కానీ. అండ్ ఇప్పుడు సింగిల్ లేడీస్ వస్తారు. ఇప్పుడు మనం ఒక యాత్రకి బయలుదేరినప్పుడు ఒక 20 మంది 30 మంది కలిసి వెళ్ళినప్పుడు, ఒక దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు సింగిల్గా ఉన్నామనే ఫీలింగ్ అయితే రాదు. అందరూ కలిసిపోతారు, ఒక ఫ్యామిలీ లాగా మనం ట్రావెల్ చేస్తాము. సో కష్ట సుఖాలు మాట్లాడుకుంటాము, దేవుడి గురించి మాట్లాడుకుంటాము, దర్శించుకుంటాము. అది అస్సలు ఎక్కడ కూడా మేము లోన్లీగా వచ్చాము, మేము 6 మెంబర్స్ ఉన్నాము, 2 మెంబర్స్ ఉన్నాము, నేను ఒక్కడనే ఉన్నాను అనే ఫీలింగ్ మాత్రం ఎవ్వరికీ రాదు. అండ్ బయటికి వెళ్ళినప్పుడు జనరల్గా అంటే హోటల్స్ ఫుడ్ తినాలని చెప్పేసి అనుకున్న వాళ్ళకి మీరు అవి కూడా సజెస్ట్ చేస్తారా? లేదు మేడం, సజెస్ట్ చెయ్యము. ఎందుకు అంటే మన సౌత్ ఇండియన్స్, మన ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటారు, మనం వైట్ రైస్ ఎక్కువ తింటాము, రైస్ ఐటమ్ అయితే ఉండాలి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మనకి పరోటాలు, అక్కడ కూడా రైస్ దొరుకుతుంది కానీ లావు బియ్యం దొరుకుతాయి. సో మనకి డైజెస్ట్ అవ్వదు. సో ఇంత 12 రోజులు యాత్ర చేయాలి అంటే ఫస్ట్ మనం హెల్తీ ఉండాలి. సో మనం హెల్తీ ఉండాలి అంటే వీ హ్యావ్ టు ఈట్ సమ్ గుడ్ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఆ ఫుడ్ మనమే ప్రొవైడ్ చేస్తాం. అంటే వాళ్ళు తినొచ్చు కానీ మేమైతే ప్రిఫర్ చేయమండి. మనకి ఫుడ్ పాయిజన్స్ అవుతాయి, చాలా చాలా విధాలుగా ఉంటాయి, కానీ మనమైతే ప్రిఫర్ చేయము. ఎవరైనా చేస్తామన్నా కూడా మేము గట్టిగా చెప్తాము, వద్దండి చేయకండి, మన దగ్గర మంచి ఫుడ్ ఉంది అదే తినండి అని చెప్పి మనం సజెస్ట్ చేస్తాం. ఓకే, అంటే జనరల్గా సార్ ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్, మన అట్మాస్ఫియర్ అనేది వేరంటే ఇక్కడ టెంపరేచర్. ఇప్పుడు ఈ చార్ధామ్ యాత్ర 12 రోజులు వెళ్ళాలి అని అంటే ట్రెక్కింగ్ కావచ్చు, అండ్ అలాగే కొంతమందికి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అన్నారు. అండ్ అక్కడేమో ఎక్స్ట్రీమ్ చల్లటి వాతావరణం ఉంటుంది. అంటే ఈ అన్నిటికీ బాడీ అడ్జస్ట్ అవ్వాలి అంటే వారు ముందు నుంచి మీరు ఏమైనా వాళ్ళకి ప్రికాషన్స్ చెప్తారా, ఇలా కేర్ తీసుకోవాలి? డెఫినెట్గా మేడం, ప్రికాషన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఒక కస్టమర్ బుకింగ్ చేసుకున్నారు అనుకోండి, ఆ కస్టమర్కి మనం వాళ్ళ ఏజ్ మనం మైండ్లో పెట్టుకొని విల్ గివ్ సమ్ ఇన్పుట్స్ అనమాట. ఎలా అంటే కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించడము. సో మన యూట్యూబ్ ఛానల్ ఉంది, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో రోజు మార్నింగ్ యోగా వీడియోస్ పోస్ట్ అవుతూ ఉంటాయి. మనకి ఒక యోగా ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు, ఆయన ప్రతిరోజు మనకు ఒక వీడియో పోస్ట్ అవుతుంది. మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, మన యోగాసనాలు కానివ్వండి, అన్నీ కూడా మనకి వీడియోలో చూసి చేసుకోవచ్చు. అండ్ రోజు ఒక్క వాకింగ్ చేస్తూ కొంచెం మనము యాత్రకు వెళ్ళే ముందు కొంచెం మనం ఫిజికల్గా మెంటల్గా కొంచెం ఫిట్ ఉంటే యాత్ర చాలా ఈజీగా అవుతుంది. అలాగే ఈ 12 రోజులు అని చెప్పేసి అన్నారు కదా, అంటే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు అంటే ఏ విధంగా ఉంటుందండి, మీరు ఏ విధంగా ప్లాన్ చేశారో చెప్తారా డీటెయిల్గా? డెఫినెట్గా మేడం. సో ఈ 12 రోజుల యాత్ర మనకి హైదరాబాద్ నుంచి హైదరాబాద్, ఢిల్లీ టు ఢిల్లీ, అండ్ బెంగళూరు టు బెంగళూరు, చెన్నై టు చెన్నై, మన మ్యాప్లో ఎటువంటి ఏ ప్రదేశం నుంచైనా మనం ఆపరేట్ చేయొచ్చండి. సో మనం ఫస్ట్ సెంటర్ పాయింట్ వచ్చేసి ఢిల్లీ, మనం ఢిల్లీ రావాల్సి వస్తుంది. సో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాం అనుకోండి, ఢిల్లీలో మనం బస్ పికప్ ఉంటుంది. సో మనకి కంప్లీట్ యాత్ర కూడా ఒకటే బస్లో చేస్తాము.
అన్ని మనకి లెగ్స్ పెట్టుకోవడానికి కూడా మంచి కంఫర్ట్గా ఉన్న బస్సెస్ చూసుకుంటాము. అండ్ మనకి ఢిల్లీ నుంచి హరిద్వార్ బయలుదేరుతామండి. సో హరిద్వార్లో మనం ఆఫ్టర్నూన్ వాళ్ళకి లంచ్ పెట్టేసి మనకి కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి. సో మానసాదేవి, చండీదేవి టెంపుల్స్ ఉంటాయి, అవి దర్శించుకుంటాము. అవి మనం రోప్ వేస్లో వెళ్ళాలి, అవి కూడా మనం గైడ్ చేస్తాం. మన టూర్ మేనేజర్స్ త్రూ అవుట్ ద ట్రిప్ మన టూర్ మేనేజర్స్ వాళ్ళతోనే ఉంటారు, యాత్రికులతోనే ఉంటారు, వాళ్ళకి ఏది ఉన్నా కూడా చూసుకుంటారు. సో మనం రెండు టెంపుల్స్ మానసాదేవి, చండీదేవి టెంపుల్స్ కవర్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ మనం గంగా హారతి చూసుకుంటాం. అంటే హరిద్వార్లో చాలా ఫేమస్ అనమాట గంగా హారతి. సో గంగా హారతి చూసుకొని బ్యాక్ టు హోటల్ వచ్చేసి ఆ రోజు నైట్ డిన్నర్ తీసుకొని ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ మనం అప్పటి నుంచి మన చార్ధామ్ మొదలవుతుంది అనమాట. సో గంగోత్రి దర్శనం చేసుకోవాలి. సో మనం గంగోత్రికి వెళ్ళాలంటే బార్కోట్ అనే ప్లేస్లో మనం స్టే చేయాల్సి వస్తుందండి. సో వాట్ ఈస్ బార్కోట్ ఈజ్ లైక్ బార్కోట్ నుంచి యమునోత్రికి మనం ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అది మనం బస్లో వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ డే అంటే మనము సెకండ్ డే మార్నింగ్ మనం బార్కోట్ రీచ్ అవుతాం. బార్కోట్ రీచ్ అయ్యి బార్కోట్ నుంచి యమునోత్రి రీచ్ అవుతాము. యమునోత్రి దగ్గర 7 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. ఎవరికైతే ఓపిక లేదు ట్రెక్కింగ్ చేయలేను అనుకున్న వాళ్ళకి అక్కడ డోలీస్, పోనీస్, చిన్న హార్సెస్ ఉంటాయి. సో వాటి మీద కూడా మనం వెళ్ళొచ్చు, టెంపుల్కి విజిట్ చేయొచ్చు. సో అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు బేస్ క్యాంప్ ఆఫ్ యమునోత్రి, అక్కడ నుంచి మళ్ళీ బార్కోట్ వచ్చేస్తాం. నైట్ స్టే మళ్ళీ బార్కోట్లోనే ఉంటుంది. సో మనం బార్కోట్లో 2 days స్టే చేస్తాం. సో నెక్స్ట్ డే ఇప్పుడు యమునోత్రి అయిపోయింది, నెక్స్ట్ మనం గంగోత్రికి వెళ్ళాలి. సో గంగోత్రికి వెళ్ళాలంటే మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్ వచ్చేసి ఉత్తరకాశీలో మనం స్టే చేస్తాం. ఉత్తరకాశీ విశిష్టత ఏంటి అంటే అక్కడ అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండి. సో మనకి లోకల్ షాపింగ్స్ చేసుకోవచ్చు, మార్కెట్ ఉంటుంది, అంటే మనకు అక్కడ చాలా టైం ఉంటుందన్నమాట. సో ఆ టైంలో మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది అక్కడ. మనకి ఎలా అయితే వారణాసిలో విశ్వనాథుడు ఉన్నాడో అలానే మన ఉత్తరకాశీలో కూడా కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ మనం దర్శించుకోవచ్చు. ఫాలోడ్ బై అక్కడ భగీరథి రివర్ ఉంటుంది, రివర్ పైన బోటింగ్స్ అవి ఇవి కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, టైం ఉంటుంది కాబట్టి. సో ఆ రోజు నైట్ మళ్ళీ మనం ఉత్తరకాశీ హోటల్కి వచ్చేసి ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం గంగోత్రి బయలుదేరుతాం. సో ఉత్తరకాశీ నుంచి గంగోత్రి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 100 కిలోమీటర్స్ కూడా మనం బస్లో వెళ్ళిపోవచ్చు. మనకి గంగోత్రి దగ్గర ఎటువంటి ట్రెక్కింగ్ ఉండదు, హ్యాపీగా ఒక 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. దర్శనం చాలా హ్యాపీగా అయిపోతుంది. అక్కడ గంగా స్నానం చేసుకునే వాళ్ళు గంగా స్నానం చేసుకోవచ్చు. అది అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు పార్కింగ్ వచ్చేస్తే పార్కింగ్ నుంచి మళ్ళీ సేమ్ ఉత్తరకాశీ వచ్చేస్తాం ఈవినింగ్ వరకు. ఆ రోజు నైట్ అక్కడే స్టే తీసుకున్నాక ఇప్పుడు యమునోత్రి అయిపోయింది, గంగోత్రి అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళే మెయిన్ టాస్క్ ఏంటి అంటే కేదార్నాథ్. సో కేదార్నాథ్ వెళ్ళాలంటే మనం ఉత్తరకాశీ నుంచి గుప్తకాశీ అనే ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది మేడం. ఈ గుప్తకాశీ ఈజ్ లైక్ కేదార్నాథ్. ఇప్పుడు మనం ఎలా అయితే యమునోత్రి వెళ్ళడానికి బార్కోట్లో స్టే చేసామో, గంగోత్రి వెళ్ళడానికి ఉత్తరకాశీలో స్టే చేసామో, మనం కేదార్నాథ్ వెళ్ళడానికి గుప్తకాశీ అనే ప్లేస్లో స్టే చేస్తాం. సో గుప్తకాశీలో స్టే చేశాక ఆ రోజు నైట్ మనం రెస్ట్ తీసుకున్నాక ఎర్లీ మార్నింగ్ ద వెరీ నెక్స్ట్ డే మనం డైరెక్ట్గా గుప్తకాశీ నుంచి సోంప్రయాగ్ అనే ప్లేస్కి బయలుదేరాలి. అది ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. మన బస్సు వెళ్తుంది. సోంప్రయాగ్ దగ్గర మన పార్కింగ్ ఉంటుంది, బస్సెస్కి పార్కింగ్స్ ఉంటాయి. పార్కింగ్లో బస్ పెట్టేశాక మనం అక్కడ నుంచి ఒక్క 2 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాలి. 1.5-2 కిలోమీటర్స్ వాకింగ్ వెళ్ళాలి. వెళ్ళాక సోంప్రయాగ్ నుంచి గౌరీకుండ్ అనే ప్లేస్కి లోకల్ ట్రాన్స్పోర్ట్లో మాత్రమే వెళ్ళాలి. ఎవరు వచ్చినా కూడా, అంటే ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా లోకల్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళాలి. మన బస్సెస్ అక్కడికి వెళ్ళవు. సో దే విల్ బి ఛార్జింగ్ ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. ఛార్జ్ చేశాక మనం గౌరీకుండ్ రీచ్ అవుతాం. ఒక 5 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. సో 5 కిలోమీటర్స్ మనము లోకల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోయి గౌరీకుండ్ అనే ప్లేస్కి రీచ్ అవుతాం. వాట్ ఈస్ గౌరీకుండ్ అంటే మనకి కేదార్నాథ్కి బేస్ క్యాంప్ అనమాట. సో అక్కడి నుంచే మనం ట్రెక్కింగ్ చేయాలన్నా అక్కడి నుంచే, అండ్ హార్సెస్ తీసుకోవాలన్నా అక్కడి నుంచే, డోలీస్ తీసుకోవాలన్నా కూడా అక్కడి నుంచే. ఇవంతా కూడా మన టూర్ మేనేజర్స్ కానీ ఇవంతా ఏర్పాటు చేస్తారు. అంటే చాలామందికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, అండ్ కొంతమంది మోసాలు జరుగుతూ ఉంటాయి. లాంగ్వేజ్ తెలియని వాళ్ళు కొంచెం వేరే చేస్తారు. అవన్నీ కూడా మేము ఎదుర్కొని మన టీం అక్కడ ఉంటారు, అన్నీ చూసుకుంటారు. సో మనం కేదార్నాథ్ మార్నింగ్ 6 o'clockకి బయలుదేరితే ఒకవేళ ట్రెక్కింగ్ చేసే పర్సన్ ఫుల్ ఫిట్గా ఉన్న పర్సన్ అయితే 7 hours రీచ్ అయిపోవచ్చు పైకి. 7 hours 16 kilometers వెళ్ళిపోవచ్చు. సో ఈవినింగ్ 7 o'clockకి అక్కడ హారతి ఉంటుంది. కేదార్నాథ్ టెంపుల్లో హారతి ఇచ్చి భజనలు అవి ఇవి అవుతాయి, అది చూసుకోవచ్చు. ఓపిక ఉన్నోళ్ళు అప్పుడే దర్శనం చేసుకుంటారు. ఓపిక లేనోళ్ళు ప్లస్ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకు అంటే మనము ఆ రోజు నైట్ ఒకవేళ ముందు రోజు ఈవినింగ్ మనం దర్శనం చేసుకున్నట్టయితే మనం స్వామివారిని ఉట్టి కళ్ళతోనే చూడొచ్చు. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి అంటే స్పర్శ దర్శనం ఉంటుంది మేడం. మన చేతులతోని లింగాన్ని ముట్టుకోవచ్చు అనమాట.
అండ్ అసలు ఆ యాత్ర తృప్తి ఉంటుంది చూసారా, అసలు గూస్ బంప్స్. ఆ మండపంలోకి వెళ్ళగానే అసలు మనకు ఇంత ట్రెక్కింగ్ చేసిన బాధ, అలసట ఏది ఉండదండి. మొత్తం ఇట్స్ లైక్ మనకి ఫోటోలు దిగాలనిపించదు, ఆ ఫుడ్ మీద ఆకలేదు, దాహం ఏదు. ప్రతి చోట ఆ క్లైమేట్ చూస్తుంటే అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది. అండ్ ఆ ట్రెక్కింగ్ చేసే ప్లేస్ కూడా ఎలా ఉంటుందంటే చాలా రద్దీగా ఉంటుంది. అంటే వెళ్ళే డోలీ, వచ్చే డోలీ, వెళ్ళే హార్స్, వచ్చే హార్స్, మనుషులు వెళ్తూ ఉంటారు నాన్ స్టాప్. అసలు ఫ్లో నాన్ స్టాప్ ఉంటుందన్నమాట. అలసట వచ్చే దగ్గర ఆ క్లైమేట్ని చూస్తూ, ఆ నేచర్ని చూస్తూ ఓం నమ శివాయ అని ఒక్కసారి అనుకుంటా మేడం, తెలియని ఎనర్జీ మేడం, పాజిటివ్ ఎనర్జీ. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటే కాళ్ళు నొప్పులు రావు, ఆకలి లేదు, బాడీ చాలా ఈజీగా అవుతుంది. అసలు కొన్ని మాటల్లో చెప్పలేమంటారు చూసారా, అలాంటివి చాలా. ఒక నాస్తికుడిని కానీ మనము కేదార్నాథ్ దగ్గర వదిలేస్తే వాడు పైకి వెళ్ళి కిందికి వచ్చే లోపల శివభక్తుడిలాగా మారిపోతాడండి. దిస్ ఈస్ ఫర్ ష్యూర్. సో ప్రతి ప్లేస్లో మనకు అక్కడ శివయ్య కనిపిస్తారు. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఈ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్, కొన్ని మాటల్లో చెప్పలేమంటారు కదా, అలా ఉంటుంది ఆ అంబియన్స్, ఆ అట్మాస్ఫియర్ అంతా. సో మనకి నెక్స్ట్ మార్నింగ్ స్పెషల్ స్పర్శ దర్శనం అయిపోయాక అభిషేకాలు చేసుకోవచ్చు, అభిషేకాలు చేసుకోవచ్చు అక్కడ టికెట్స్ తీసుకొని. అది అయిపోయాక మనకి టెంపుల్ వెనకాలే శంకరాచార్యులు గారిది సమాధి ఉంటుంది, మనం అది కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకో ఓపిక ఉంటే కొంచెం పైన కాలభైరవ టెంపుల్ ఉంటుంది, కొంచెం పైకి వెళ్ళాలి, అది కూడా చూసుకోవచ్చు. అండ్ ఆ కాలభైరవ టెంపుల్ నుంచి కేదార్నాథ్ వ్యూ ఉంటుంది మేడం, నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు మాటలు రావు. అసలు పక్కన మనం ఫ్యామిలీ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, వైఫ్ ఉన్నా, ఎవరున్నా కూడా వాళ్ళతో కూడా మాట్లాడకుండా మనం లిటరల్లీ నేచర్కి కనెక్ట్ అయిపోతాం, ఆ టెంపుల్కి కనెక్ట్ అయిపోతాం. సో అలాంటి సన్నివేశాలు చాలా జరుగుతూ ఉంటాయి అక్కడ. అండ్ అది అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు మనం కేదార్నాథ్ నుంచి కిందికి వచ్చేస్తాం గౌరీకుండ్. మనం ఎక్కడైతే బేస్ క్యాంప్ స్టార్ట్ అయ్యామో అక్కడ కిందికి వచ్చేస్తాం. కిందికి వచ్చి మళ్ళీ లోకల్ ట్రాన్స్పోర్ట్లోనే మనం గౌరీకుండ్, మన సోంప్రయాగ్ రావాలి. మన బస్ పార్కింగ్ ఉంటుందా, అక్కడికి వచ్చేసేయాలి. అక్కడికి వచ్చేసాక సేమ్ మళ్ళీ మనం గుప్త కాశీలో స్టే తీసుకుంటాం. ముందు రోజు ఎప్పుడైతే మనం స్టార్ట్ అయ్యామో హోటల్లో, సేమ్ హోటల్లో మనకు స్టే ఉంటుంది. సో ఇక్కడ మనకి 3 టాస్క్లు అయిపోయాయి. మెయిన్ టాస్క్ కేదార్నాథ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకున్న టాస్క్ ఏంటంటే బద్రీనాథ్. సో బద్రీనాథ్ వెళ్ళాలి అంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్ మనం గుప్త కాశీ నుంచి బద్రీనాథ్కి వెళ్ళాలంటే పిప్పల్కోటి అనే ప్లేస్లో స్టే చేయాల్సి వస్తుంది. పిప్పల్కోటి నుంచి బద్రీనాథ్ ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 4-5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు బస్లో. సో బద్రీనాథ్ దగ్గర ట్రెక్కింగ్ ఏమి ఉండదండి, ఈజీగా మనం ఒక 1 కిలోమీటర్ నడిస్తే పార్కింగ్ నుంచి మనం శ్రీ మహావిష్ణువు గారిని దర్శించేసుకోవచ్చు. సో అక్కడ టెంపుల్ మనం శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్నాక పక్కనే బ్రహ్మ కపాలం అంటే ఒక ప్లేస్ ఉంటుంది. సో మనకి పిండ ప్రదానాలు చేస్తారనమాట. సో మన పితృదేవతలు కాలం చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇంటి పేరు పెట్టి పిండ ప్రదానాలు చేస్తే మన ఫోర్ ఫాదర్స్ యాన్సిస్టర్స్ అందరికీ, మన ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ మోక్షం కలుగుతుందని చెప్పి మన పురాణాల్లో ఉంది. సో అక్కడ అది కూడా మనం ఏర్పాటు చేస్తాం, మనం పురోహితుల్ని పట్టుకొని మాట్లాడి అవి కూడా ఏర్పాటు చేస్తాము. సో ఇది కూడా అయిపోయాక మనకి పక్కనే మనకు ఒక 4 కిలోమీటర్స్ బద్రీనాథ్ టెంపుల్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మానా విలేజ్ అని ఒక విలేజ్ ఉంటుంది. సో దట్ ఈస్ ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనమాట. సో మానా విలేజ్ టూర్ ఒక 3 hours టూర్ ఉంటుంది. సో దాని విశిష్టతలు ఏంటి అంటే మనకి సరస్వతి నది అక్కడే పుట్టిందండి. సరస్వతి నది అక్కడే పుట్టింది. ప్లస్ మన వ్యాస మహర్షి, మన వినాయకుడు ఇద్దరు కలిసి మహాభారతం లిఖించిన చోటు కూడా అక్కడే ఉంది. మనకి వ్యాస గృహ అని ఉంటుంది, మనం అది కూడా చూసుకోవచ్చు, దర్శించుకోవచ్చు. అండ్ మూడోది వచ్చేసి మన మహాభారతం యుద్ధం తర్వాత స్వర్గానికి, మన పాండవులు స్వర్గానికి దారి వెతుక్కుంటూ వెళ్ళే ప్లేస్ కూడా అక్కడి నుంచే ఉందన్నమాట, మానా విలేజ్. సో అది కూడా మనం దర్శించుకోవచ్చు. ఇదంతా కూడా మేడం మనము ప్లేసెస్కి తీసుకెళ్ళి వాళ్ళని వదిలేయకుండా ఆ ప్లేస్కున్న విశిష్టతలు, దానికి ఉన్న ఇంపార్టెన్స్, దానికి ఉన్న చరిత్ర ప్రతి ఒక్కటి మనం దగ్గరుండి పర్సన్ టు పర్సన్ అన్నీ షేర్ చేసుకొని, అంటే మేము లాస్ట్ 4 years నుంచి టెంపుల్ 6 months ఓపెన్ ఉంటే 4 months మేము అక్కడే ఉంటాం ఫీల్డ్లో. సో మాకు ఇంకా సపరేట్గా వేరే గైడ్స్ ఏమైనా అవసరం లేదు. సో మేమే మా కస్టమర్స్కి మేమే గైడ్ లాగా చేంజ్ అవుతాం. ఆ టైంలో దగ్గరుండి అన్నీ చూపించి వాళ్ళు సాటిస్ఫై అయ్యాక వీల్ కమ్ బ్యాక్ టు పిప్పల్కోటి. మనం ఎక్కడైతే మార్నింగ్ బస్ స్టార్ట్ అయ్యామో అక్కడికి స్టార్ట్ అయిపోతాం. మళ్ళీ నైట్ స్టే మనం పిప్పల్కోటిలోనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అన్ని 4 ధామ్లు అయిపోయాయి కాబట్టి బ్యాక్ టు హరిద్వార్ వచ్చే రూట్లో మనకి రెండు ప్రయాగులు కనిపిస్తాయి మేడం. రుద్రప్రయాగ్, దేవ్ ప్రయాగ్ అని చెప్పి కనిపిస్తాయి. రుద్రప్రయాగ్ ఇస్ లైక్ మనకి 2 నదులు మీట్ అయ్యే ప్లేస్ అనమాట. సో అలకనంద, భగీరథ ఈ 2 నదులు మీట్ అయ్యి అక్కడి నుంచి ఆరిజిన్ గంగమ్మ పుడుతుంది. సో ఆ ప్రదేశాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు పైనుంచి. అంటే పైనుంచి చూస్తే 2 కలర్స్, 2 రివర్స్ ఇలా
కనెక్ట్ అవుతూ ఉంటాయి. మధ్యలో 2 కలర్స్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి గంగమ్మ పుడుతుంది అని చెప్పి నమ్ముతారు. సో అది దర్శించుకోవచ్చు. మళ్ళీ మనకి దారిదేవి టెంపుల్ అని ఒకటి ఉంటుంది. సో మన చార్ధామ్కి కాపలాదారి ఆవిడ. ఆ దారిదేవి టెంపుల్ విశిష్టత ఏంటి అంటే మేడం, మనకి అమ్మవారు పొద్దున ఎలా కనిపిస్తారంటే ఒక చిన్న పసిపాపలా కనిపిస్తారు ఇన్ ద మార్నింగ్. మధ్యాహ్నం వచ్చేసి ఒక యంగ్ లేడీలాగా కనిపిస్తారు. ఈవినింగ్ టైం వచ్చేసి ఒక ఓల్డ్ లేడీలాగా కనిపిస్తారు. ఒకటే రోజు మూడు అవతారాలు చూడొచ్చు ఒక అమ్మవారిని దారిదేవి టెంపుల్లో. సో ఆ టెంపుల్ కూడా మనం దర్శించుకుంటాము. అది కూడా అయిపోయాక మనం హరిద్వార్ వస్తాము. హరిద్వార్ వచ్చే రూట్లో రిషికేశ్ ఉంటుంది. అక్కడ కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి. సో ఆ సైట్ సీయింగ్లో మనకి రామ్జూలా, లక్ష్మణ్జూలా ప్లేసెస్ ఉంటాయి. ప్లస్ మార్కెట్ ఉంటుంది. మనకి స్ఫటికమాలలు, రుద్రాక్షలు, కరుంగలి మాలలు అన్నీ ఒరిజినల్ ఉంటాయి. అక్కడ కొనుక్కోవచ్చు. అది అయిపోయాక అక్కడ నుంచి మనకి హరిద్వార్ 20 కిలోమీటర్స్. సో మనం డే 1 ఏదైతే హోటల్లో స్టే చేసామో డే 11 కూడా మనం అదే హోటల్లో స్టే చేస్తాం. అక్కడ వాళ్ళకి లంచ్ పెట్టేసి డిన్నర్ పెట్టేసి నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేపించేసి ఢిల్లీ స్టార్ట్ అయిపోతాం. సో ఎవరైతే ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయో వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాము. ఎవరికైతే ట్రైన్ టికెట్స్ ఉన్నాయో వాళ్ళని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తాం. దిస్ ఈజ్ హౌ ద 12 days గోస్ ఆన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే అసలు ఈ మొత్తం చార్ధామ్ యాత్ర గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎటువంటి కేర్ తీసుకోవాలో అంటే తెలియని వాళ్ళకి కూడా చాలా క్లియర్గా మీరు చెప్పడం ద్వారా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ట్రావెల్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.